కడప జిల్లా వెళ్దాం. కడపలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎటు నుంచి ఇటు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్న గంట కూడా రాజకీయ పరిణామాలు మారిపోతున్న క్రమం మనం చూస్తూనే ఉన్నాం నిత్యం కూడా. సో అదేవిధంగా ఈరోజు కడప జిల్లాలో రేపటి నుంచి షర్మిల పర్యటన చేయబోతున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఫ్లెక్సీలు అయితే కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు అంటూ కొంతమంది వచ్చేసి ఆ ఫ్లెక్సీలను తీసేశారు. సో ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలను చించుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేసిన ఘటన అయితే మనం చూసాం. దీని మీద మరింత అప్డేట్స్ మా ప్రతినిధి యూసఫ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. యూసఫ్, చెప్పండి, ప్రస్తుతం ఆ ఘటన సద్దు మనకింది అనవచ్చా, లేదంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ పరిణామం? థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఫ్లెక్సీల వ్యవహారం అయితే ఎన్నికల సమయం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుండి కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యం. మొదటగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొంతమంది అనుచరులు టీడీపీ వారి ఫ్లెక్సీలు రాయచోటి ప్రాంతంలో కావచ్చు, ఇతర చోట్ల కావచ్చు తొలగించారని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన జరిగినటువంటి నేపథ్యం. తాజాగా రేపటి నుండి వైఎస్ షర్మిల ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారో ఆమె రేపటి నుండి కడప జిల్లాలో 8 రోజుల పాటు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇదే నేపథ్యంలో కడపకు చెందిన కొంతమంది మైనారిటీ నాయకులు, పార్టీకి సంబంధించి అభిమానులు ఎవరైతే కొనసాగుతా ఉన్నారో గౌస్ భాష అనేటువంటి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ప్రతి కూడల్లో కూడా ఏర్పాటు చేశారు. వీటన్నిటిని కూడా నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఇదే నేపథ్యంలో స్థానిక ఆర్డీఓను వెళ్లి కాంగ్రెస్ నాయకులు కలిసినటువంటి పరిస్థితుల్లో పూర్తిగా మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, ఎవరు చేశారో దాన్ని బట్టి మేము చర్యలు తీసుకుంటాం. కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికారులకు చలనాలు చెల్లించినటువంటి నేపథ్యంలో ఏ విధంగా తొలగిస్తారని చెప్పేసి ఆర్డీఓ ఆదేశాలు ఇవ్వడంతో వారు స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్లు కూడా మంజూరు చేశారు. ఇదే వ్యవహారానికి సంబంధించి గౌస్ భాష కూడా మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఏం జరిగిందని చెప్పారు మీరు? ఏం ఫ్లెక్సీల వ్యవహారం ఎందుకు కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతా ఉంది? నిన్న సాయంత్రం నేను ఎక్కడైతే మనం ఫ్లెక్సీలు కట్టినామో ఇఫ్తియార్ విందు ప్రకారంగా ఇఫ్తియార్ విందును దృష్టిలో పెట్టుకొని షర్మిలమ్మ గారికి వెల్కమ్ చేస్తూ మేము ఒక 3 కూడళ్లలో పెద్ద బ్యానర్స్ 10x10 అరేంజ్ చేసినాం అనమాట. చేసినప్పుడు ఏమైందంటే దానికి ముందు 4 రోజుల ముందే ఆర్డీఓ గారికి కోర్టు ప్రకారము అప్లై చేసుకోమన్నారు. సువిధ యాప్ ద్వారా మనం పర్మిషన్ తీసుకుని ఫోన్ లో మాట్లాడి ఆయన గ్రాంట్ చేసిన తర్వాత మనం పెట్టుకున్నాం అనమాట. నిన్న సాయంత్రం నేను ఆ రూట్ వెళ్ళినప్పుడు గమనించినాను, ఏ ఫ్లెక్సీలు లేవు, ఏ బ్యానర్స్ హోర్డింగ్స్ ఏవి లేవు. నేను ఆర్డీఓ గారికి వెంటనే ఫోన్ చేశాను. సార్ మీరు ఎందుకు సార్ తీసినారు, మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం కదంటే, గౌస్ గారు మేమైతే పర్మిషన్ ఇచ్చినాము, తీయించడం మాత్రం చేయలేదు. మీరు దీని మీద లీగల్ గా వెళ్ళాలంటే మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాను. నేను బ్యానర్స్ కట్టిన బైక్ ఫోన్ చేసిన, ఏమైనా ఎవరు తీసినారు ఇది ఏం కదా అంటే, ఏమో సార్ మాకు తెలియదు, కార్పొరేషన్ వాళ్ళు ఏమైనా తీసుంటారేమో అని అతను చెప్పిన వాక్యం లేదు. ఇంకా మనకు గత్యంతరం లేక ఈరోజు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించినారు. స్పాట్లు చూపించాం. స్పాట్లు చూపించేటప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు చెప్తున్నారు, పోలీస్ కానిస్టేబుల్ చెప్తున్నారు, సార్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏ బ్యానర్ పెట్టినా, ఏ పార్టీకి సంబంధించిన బ్యానర్ పెట్టినా చించేస్తారని అక్కడ ఉండే జనాలు ఆయన అడగకముందే చెప్తున్నారు. సో స్పాట్ చూపించి వచ్చిన తర్వాత ఏమైందంటే ఎవరైతే ఫ్లెక్సీ కట్టినారో అతన్ని ఏం మభ్య పెట్టినారో ఏమో, ఏ విధంగా క్రియేట్ చేసినారంటే ఆ క్యాండిడేట్ తీసినట్టు క్రియేట్ చేసి మళ్ళీ నాతో ఫోన్ చేయించినారు. బాబు నీకు ఫోన్ చేసి నువ్వు కాదంటేనే కంప్లైంట్ ఇచ్చినావు, ఎందుకు ఈ విధంగా గేమ్స్ ఆడుతున్నావు, ఫోన్ పెట్టి అది ఎట్లుందో అట చేయించని అని చెప్పినాను. నేరుగా వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసేందుకు ఇబ్బంది వాతావరణం ఏర్పడుతుంది షర్మిల రాకతో అని చెప్పి, ఇటువంటి ఏమన్నా జరుగుతున్నాయని చెప్పి మీరు భావిస్తా ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే ముఖ్యంగా కడపలో వైసీపీ పార్టీకి ఓడిపోయే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓటమి భయంతోనే ఈ విధంగా చేస్తున్నారు. లేకపోతే ఈ ఫ్లెక్సీ వ్యవహారాలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే షర్మిలమ్మ గారు 2వ తేదీ వచ్చినారో ఆ రోజు మా బ్యానర్స్ అక్కడ ఉంటే, మా బ్యానర్స్ ముందర వాళ్ళ వీడియో వెహికల్ బ్యానర్స్ అడ్డం పెట్టి ప్లే చేయాల్సిన అవసరం ఏముంది? షర్మిలమ్మ అంటే భయం, కాంగ్రెస్ పార్టీ అంటే భయం, కేవలం భయంతోనే ఇది చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే వీళ్ళు ప్రతిపక్షాన్ని ఉండకూడదు అనే నినాదంతో వెళ్తున్నారు. కేవలం ప్రజాపక్షమే ఉండాలా, అది కేవలం మేము మాత్రమే ఉండాలా, ప్రతిపక్షం ఉండకూడదనే నినాదం వీళ్ళు మాటికి జనాల్లో తీసుకుని వెళ్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన, గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రజాపక్షము ప్రజల పాలనలో ఉన్నప్పటికీ
ప్రతిపక్షము ప్రజల తరపున గొంతెత్తి వాళ్ళ సమస్యలను మీ దృష్టికి తీసుకునేదానికి ప్రతిపక్షం ఉండాలి. ఉంటేనే అది ప్రజాస్వామ్యం, లేకపోతే అది మోనార్కిజం అవుతుంది. ఇటువంటి పనులు ఎవరే కానీ చేయకూడదు. ఆ విధంగా కాంగ్రెస్ కానీ ఇన్ని సంవత్సరాలు దేశ పాలనలో ఉండింది. ఆ విధంగా చేసినట్లయితే ప్రతిపక్షమే ఉండేది కాదు. కానీ మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ప్రతిపక్షానికి విలువ ఇచ్చి వెళ్తున్నాం కాబట్టి ప్రతిపక్షం ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని అనగదొక్కుతున్నారు. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా కూడా 8 రోజుల పాటు షర్మిల బస్సు యాత్ర కొనసాగబోతా ఉంది. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని చెప్పేసి మీరు ఏదైనా పూర్తి స్థాయిలో జిల్లా నాయకులందరూ కూడా ఏదైనా ఎస్పీ గారి దృష్టికి ఇటువంటి వ్యవహారాలు తీసుకుపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉందా? ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడికైనా తెగిస్తారు, దాంట్లో డౌట్ లేదు. మేము మాత్రం ఎలక్షన్ కోడ్ ప్రకారం పర్మిషన్ తీసుకొని సెక్యూర్ గా సేఫ్ గా ఏవైతే అంశాలు ముందుకు తీసుకెళ్లాలనో, ఏవైతే కార్యక్రమాలు సేఫ్టీ ప్రికాషన్ తీసుకుని వెళ్ళాలనో వెళ్తున్నాము. వీళ్ళు ఎంతసేపు ప్రజలను మభ్య పెట్టడంలో ఉండారు. ప్రజాపక్షంలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉండేవాళ్ళు ఎంతసేపు వాళ్ళే ప్రజలు వెళ్ళాలి, మేము వెళ్ళకూడదు. మేము వెళ్తే ప్రజలు మమ్మల్ని కలిస్తే వాళ్ళను పిలిపించి మాట్లాడుతున్నాం, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఎందుకు వాళ్ళతో ఫోటో దిగినా, ఈ విధంగా వాళ్ళు మాత్రం రోజుకి 1-2 మసీదులు వెళ్ళేసి ఇఫ్తార్ విందు చేయాలా. నిన్న ఒక మసీదులో ఒక అగాంతుడు వచ్చేసి త్రాగి ప్రార్థనా సమయంలో రాత్రి చెప్పులు దొరికిన మసీదులు వెళ్ళేసి ఇబ్బంది కలిగిస్తున్నాడు. టోటల్ గా వరుణ్, కడప జిల్లా వ్యాప్తంగా కూడా రేపటి నుండి షర్మిల ఏదైతే బస్సు యాత్ర నిర్వహించబోతా ఉందో దాని అన్నిటికీ కూడా జిల్లా యంత్రాంగాన్ని మేము కోరబోతా ఉన్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా తమకు భద్రత కల్పించాలి. కాంగ్రెస్ కు ఇక్కడ బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి షర్మిల ఈసారి బరిలో ఉండడంతో పూర్తిగా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. రానున్న ఎన్నికల్లో ఎంపీ వ్యవహారంలో షర్మిల వైపు చాలా మంది రానున్నారన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి అధికార పార్టీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారని చెప్పేసి జిల్లా కాంగ్రెస్ యంత్రాంగంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితిగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సఫర్.